ప్రత్యేకించి మా దంపతులు వెళ్ళాం. ఆ దంపతులు ఎంతో ఆనందించారు. మాకైతే మనసులో ఏమనిపించిందంటే శివకేశవులు దంపతియుక్తంగా కలిశారు అనిపించింది నాకైతే. చాలా ఆనందంగా నేను ఇలా వచ్చి కూర్చోగానే మధ్యలో ప్రసంగం అయినా సరే ఆయన ఆపు చేసి ఎంత గొప్ప మాట మాట్లాడారో నాకు ఆ తర్వాత 3 రోజుల పాటు కలలో కూడా ఆ మాట వచ్చింది, ఇంత యోగ్యత మనకు ఉందా అని. ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఆవేళ 10 రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను, ఈవేళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికపాటి వారి రూపంలో అన్నారు ఆయన. ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి, కంగారు పడతాం కాబట్టి, అమ్మవారు ఆయుధాలతో వస్తే వెనకాల రక్షక భటులు రావాలి. ఆయుధాలతో వస్తే మనం భయపడతాం. అందుకని పురుష వేషంలో వచ్చింది, ఎంత అదృష్టం ఇది అన్నారు ఆయన ప్రసంగం ఆపు చేసి మధ్యలో. ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించారు. ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది. కారణం, ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు. తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు, పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజానికి. ప్రవచనం అనేది కేవలం ఇవాళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు. ఇవాళ మనశ్శాంతి కాదు, అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి, గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా. అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. వారి విధానం వేరు, నా విధానం వేరు. నాకేం మొహమాటం లేదా, ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు, ఈ విషయం చెప్పడానికి లేదు. వారి విధానం వేరు, నా విధానం వేరు. వారిది రక్తి కట్టించే విధానం, నాది రక్తం ఉప్పొంగించే విధానం. కానీ సమాజానికి రెండూ అవసరమే. రక్తం ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు, రక్తి గట్టాలి మధ్యలో. కేవలం బీపీ ఎక్కువైపోతుంది. కేవలం రక్తి గట్టించారనుకోండి, బొమ్మాటాడి వెళ్ళిపోతాడు, జీవితంలో ఆచరించాడు దాన్ని. బాగుంది అంటాడు, ఎంతసేపు మళ్ళీ వినాలనిపిస్తుంది అంట. అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్త ఏం చెబుతాడో, ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన. అందుకే అనిపిస్తుంది. ఆచరించిన వాడు మళ్ళీ ఆచరిస్తాడు దాన్ని. ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అదొక మత్తుబిళ్ళ అయిపోయింది వాడికి, అనుమానం ఇలా. ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది. అంచేత రక్తి గట్టించడం ఎంత ముఖ్యమో రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం. వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెయ్యాలి. దానికి వేళ పెద్దపీట ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారిది, సందేహం లేదు. వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరూ మహర్షులే, ఇద్దరూ బ్రహ్మర్షులే. కానీ వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం, కొంచెం తేడా ఉంటుంది. మా గోత్రమే కౌశికస గోత్రం. పైగా వారు ప్రవచన చక్రవర్తి, నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను. కిరీటి అంటే బాణాలు వేస్తాడు. అంచేత నాకు ప్రవచన కిరీటి అని బిరుదం, వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం. నిస్సందేహంగా చక్రవర్తి వారే ధర్మరాజు, నేనే అర్జునుడిని. భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే. అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా. ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడికి ఆనందం. ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడికి ఆనందం. అందుకని వారు ప్రవచన చక్రవర్తి, నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని. ఈ రకంగానే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగాను. ముఖ్యంగా ఒక మాట, ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరమో అంటే, అత్యాధునికమైన సమాజంలో అణుయుగంలో మనం ఉన్నాం. కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి. ఇవాళ నేను 4 to 5 ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను. నేను ప్రతిరోజు మాట్లాడతాను, నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప. ఎవరైనా మాట్లాడచ్చు, నాకు తెలిసితే చెబుతాను, లేకపోతే నాకు తెలియదని చెబుతాను. ఓ కుర్రాడు నన్ను ఏమన్నా 2 కాకులు చూసామండి ఏమైనా అవుతుందా అన్నాడు. వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదన్నా నేను. ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ? అంచేత కాకులకి నా ఫోన్ నెంబర్ చేయమని అవి ఏం చేయాలో నేను చెప్తా అన్నాను. ఆ కుర్రాడు ఎంటెక్ చదువుతున్నాడండి. ఆశ్చర్యం, ఎంటెక్ చదివే కుర్రాడికి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం? దీని మీద మనం పోరాటం చేయాలి. కోటేశ్వరరావు గారు, మీ సాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో ప్రధానంగా. దీని మీద మనం పోరాటం చేయాలి. ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు.
ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి. మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది. శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద, సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది ఖచ్చితంగాను. అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడూ 2 రకాలుగా ఉంటాయి. ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. చల్లని వెన్నెలలా ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం. నాది కొంచెం రోహిణీ కర్తలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి, అనుమానం వేళ. నాకు ఆ పుట్టుక నుంచి ఆ ఘర్షణ అనేది అలవాటు. సత్యం కోసం, ధర్మం కోసం ఘర్షణ పడాలి, లేకపోతే రాపిడి జరగదు. రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగింది, శాంతి సంప్రదింపులు పనిచేయలేదు అక్కడ. అందుకని ఆ మార్గాన్ని నేను తొక్కవలసి వచ్చింది తప్పితే చంద్రుని వెళ్ళినని ఇష్టపడిన వాడు ఉంటాడా? చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడా? వెన్నెల నాకు నచ్చదు అనేవాడు ఎవడన్నా ఉంటే చాగంటి వారి ప్రసంగం నాకు నచ్చదు అంటే మనం నమ్మొచ్చు. వెన్నెలను ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు, వారి ప్రసంగము ఇష్టపడిన వాడు ఉండడు. అంచేత రవి మార్గం, శశి మార్గం 2 ఉంటాయి. వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పిల్లలను కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు. నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం, అనుమానం వెళ్ళ. పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదరదు. అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వారు షష్ఠి పూర్తి జరుపుకున్నాక తేదీ చూస్తే నాకంటే వారు కొద్ది నెలలు మాత్రమే, చిన్న ఏడాది కూడా కాదు. అందుకని అంతో ఎంతో వారిని ఆశీర్వదించే అధికారం నాకుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కరోజు పెద్ద అన్నారు మన శాస్త్రంలో. లక్ష్మణుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద, భరతుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద, లక్ష్మణుడు కంటే 2 రోజులు పెద్ద, అంతకంటే ఇలా. అంచేత జ్యేష్ఠుడికే పట్టాభిషేకం అన్నారు లెక్క. అందుకని ఆ దృష్టితోనే ఒక్క మాట చెబుతున్నా. మా సోదరు కూడా వేదిక మీద ఉన్నారు. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక ప్రవచనకర్త కుటుంబ సమస్యలు లేకుండా, సామాజిక సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే ఇవాళ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఖచ్చితంగా. నారాయణంగనానయనాంబువాహమ్ము సిరిజల్లు మీ ఇంట కురియుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి, వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి, పలుకు చిల్కై ఇంట కులుకుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి, పలుకు చిల్కై ఇంట కులుకుగాక. భారతదేశమునందు మీ భక్తి కుదిరి తెలుగు తల్లి కన్నులలోని వెలుగులగుచు మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా, మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా, మా పద్యమ భయమిడునో. స్వస్తి.